మనం సద్గురువుకి ప్రతినిత్యము రిపోర్ట్ ఇవ్వాలి. గురుగీతలు ఏమంటారు? గురువు తిరిగే స్థలానికి నమస్కారం చేయమన్నారు. ఎక్కడ తిరుగుతున్నాయో పాదాలు ఆ దిక్కుకి నమస్కారం చేయవాలట మనం ఇంట్లో ఉన్నప్పుడు. ఇది ఎవరెవరు చేస్తున్నారు? చేతులు ఎత్తండి. సంతోషం. ఇంకా మీదట ప్రతి ఒక్కరూ నేర్చుకోండి. క్యాలెండర్లో ఎక్కడ ఉన్నారు స్వామీజీ, ఇప్పుడు ఏ దేశంలో ఉన్నారు, ఆ దేశం యొక్క దిక్కు ఏమిటి అని కనుక్కొని ఆ దిక్కుకి నమస్కారం చేయాలి. అదే రిపోర్ట్. ప్రతినిత్యం అంతే. మనకు చూసేవాళ్ళకి విచిత్రం అనిపిస్తుంది. దేవుడు ఇక్కడ ఉంటే ఇక్కడ నమస్కారం చేస్తాను. నా గురువు, నా దేవుడు అక్కడ ఉన్నాడు, అక్కడ తిరుగుతున్నాడు. ఓకే, తర్వాత 3 రోజులు అయిన తర్వాత ఏ దిక్కుకు వెళ్ళాడు? కంపాస్ పెట్టుకొని చూడాలి. నెల్లూరు, ఏ దిక్కు ఇది? ఇట్లా వస్తుంది. ఓకే, ఎప్పుడు పూర్వ పశ్చిమ రూపంలో ఉండేటువంటి ఈ దిక్కుకు వస్తుంది. ఆ దిక్కుకు నమస్కారం మనం చేయాలి. దక్షిణ దిక్కులో ఉండేటువంటి సందర్భంలో దక్షిణానికి తూర్పుకు ఉండే మధ్యలో ఎక్కడికి వస్తుంది, మధ్య భాగంలో ఎక్కడ వస్తుంది, ఎక్కడ తిరుగుతున్నారు? కేరళలో తిరుగుతున్నారు. ఈ విధంగా ప్రతి నిత్యము చూసుకోవాలి. మీరు ఈ రోజు నుంచి ప్రతిజ్ఞ చేసుకోండి, మేము అది చేస్తాం ఇంకా అని చెప్పి. ఒక్క నమస్కారం చేస్తే చాలు. అప్పుడు మీకు టూర్ కూడా తెలుస్తుంది, స్వామీజీ ఎక్కడ ఉన్నారని కూడా తెలుస్తుంది. కనుక్కుంటారు, టూర్ క్యాలెండర్ చూస్తారు, ఫోన్ చేసి కనుక్కుంటారు, స్వామీజీ ఎక్కడున్నారండి ఇప్పుడు తెలుసుకోవాలా. అదే పనిగా తెలుసుకోవాలి. ఎందుకంటే మన కష్టాలకి అర్జెంటుగా స్వామీజీ స్పందిస్తారు కదా. ఈ పని చేయకపోతే ఎట్లా స్పందిస్తారు మనకు? ఇది మనం చేసేటువంటి శ్రద్ధాభక్తుల యొక్క పెయిడ్, ఒక మనం ఇచ్చేటువంటి ఒక నమస్కారం ఇచ్చేటువంటిది ఒక పెయిడ్. అంటే మనం ఛార్జ్ కడుతున్నాము. నమస్కారం అనేది ఒక ఛార్జ్, ఒక వెల కడుతున్నాం. వెలలేనటువంటిది మనకు. అది దేనికి వెల కడతామో మనకు ఆ పదార్థం దొరుకుతుంది. కానీ సద్గురు యొక్క నమస్కారానికి వెలనే లేదు. ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేసుకోండి, ఈ రోజు నుంచి మేము ఈ సందర్భంలో బాలస్వామీజీ పుట్టు పండగ సందర్భంలో మా సద్గురు ఎక్కడ తిరుగుతున్నారో ఆ దిక్కుకి మేము నమస్కారం చేస్తామని గట్టిగా అందరూ చెప్పండి. ఇక్కడ జ్యోతిర్లింగ క్షేత్రం ఇది, అమ్మవారు ఉండేటువంటి క్షేత్రం ఇది, అష్టాదశ పీఠం. ఇక్కడ మీరు అన్నారు, ప్రామిస్ చేశారు. చిన్న చిన్న దానికంతా ప్రామిస్ చేసేది మేము ఇచ్చేస్తూ ఉంటాం కదా. మనం జన్మ ప్రామిస్ ఇది మనకు. అప్పుడు మీకు ప్రతి నిత్యము తెలుసుకుంటూ ఉంటారు. ఎవరిని అడిగినా మీకు చెప్పేస్తారు. మీరు స్వామీజీ ఈరోజు బళ్ళారిలో ఉన్నారు అని చెప్తారు. మీకు తెలిసిపోతుంది. మీకు అది ఎవరికి ఫోన్ చేసినా వాళ్ళకి అర్థమైపోతూ ఉంటుంది. ఎందుకంటే తెలుసుకుంటూ ఉంటారు. ఎల్లుండి ఎక్కడ ఉన్నారు? ఇక్కడ స్వామీజీ కాశీలో ఉన్నారు. ఆ విధంగా ఇప్పుడు ఫ్లైట్ ఎక్కి దిగుతున్నారు. ఎక్కడ దిగారు ఇప్పుడు? సింగపూర్లో దిగారు. సింగపూర్ ఏ దిక్కు ఉంది, ఏ యాంగిల్లో ఉంది, ఆ యాంగిల్కి నమస్కారం చేయాలి, ప్రార్థన చేయాలి. అమెరికాలో ఉన్నారు, అమెరికాలో తిరుగుతున్నారు. ఎన్ని రోజులు అమెరికాలో ఉంటారో? మన భారత భూమికి అమెరికా ఏ దిక్కులుంది? ఏ దిక్కుంది? పశ్చిమ దిక్కుంది. ప్రతినిత్యము అమెరికాలో ఉన్నన్ని రోజులు పశ్చిమ దిక్కుకు నమస్కారం చేస్తుంటారు. అక్కడ కూడా యాంగిల్ ఉంది, పశ్చిమంలో కూడా కొంచెం యాంగిల్ ఉంది, చిన్న డిగ్రీ. అది పర్వాలేదు, పోనీ అట్లీస్ట్ పశ్చిమ దిక్కుకి. అప్పుడు మీకు నెక్స్ట్ ఇంకొక స్టెప్ వెళతారు మీరు. స్వామీజీ అక్కడ ఏం చెప్పారు అని నెక్స్ట్ స్టెప్ అది. స్వామీజీ ఏం చేశారు? నెక్స్ట్ స్టెప్. 4వది
ఆయనతో సంపర్కం చేసేది ఎట్లా నెక్స్ట్ చూసారా, ఇవన్నీ అభివృద్ధి అవుతూ ఉంటుంది మనస్సులో.